మీరు అన్నదాత సుఖీభవ అని ఒక పేరు పెట్టారు. మొదటి సంవత్సరం ఎత్తేసారు. అమ్మఒడి మొదటి సంవత్సరం ఎక్కడ కూడా అమలు చేయలేదు. రెండో సంవత్సరం అరకొరగా ఇచ్చారు. మూడోది మహిళలకు ఏదైతే మీరు మాట ఇచ్చారో 15,000 రూపాయలు ప్రతి ఆడబిడ్డకి 18 ఏళ్ల నుండి 59 సంవత్సరాల వయసు వచ్చిన వరకు కూడా ఇస్తానని చెప్పారు. అది ఎత్తేసారు. అదేదో P4లో కలిపామంటున్నారు. ఫ్రీ బస్ ఇది పెద్ద మోసం. ఏదైతే ఉచిత బస్సు అని చెప్పి దానికి అనేక రిస్ట్రిక్షన్స్ పెట్టారు. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే చంద్రబాబు నాయుడు గారి నైజం హామీ ఆకాశం హద్దుగా ఇస్తాడు ఆయన. మనం రాజకీయ చరిత్ర చూసినప్పుడు ఆయన హామీలన్నీ కూడా ఆకాశాన్ని హద్దుగా చూపిస్తాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని ఎలా కోత వేయాలో చూస్తాడు. ఇవాళ ఈ ప్రభుత్వాన్ని చాలా సందర్భాల్లో డిమాండ్ చేశాం, మేల్కొల్పాం. రైతులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుంది ఈ ప్రభుత్వం. దాని గురించి నిన్న కాకినాడ వచ్చిన సందర్భంలో యూరియా కొరత గురించి ఈ రాష్ట్ర ప్రజలు పడుతున్న అగచాట్ల మీద ఎక్కడైనా ముఖ్యమంత్రి గారు మాట్లాడతారా అని చూస్తే మాట్లాడలా. బాధ్యతారాహిత్యం కదా. రైతులంటే మీకు చిత్తశుద్ధి లేదు. వ్యవసాయం దండగన్నారు. ఇవాళ రైతు అనేవాడు రోజు రోడ్డు మీద ఆందోళన చేయాల్సిన పరిస్థితులు తీసుకొచ్చారు. పండిన పంటకు గిట్టుబాటు ధర లేదు. ఆనాడు రైతు ఎక్కడ రూపాయి చెల్లించకుండా ఇన్సూరెన్స్ తన పంటకు కావాల్సిన ఇన్సూరెన్స్ కట్టినటువంటి ప్రభుత్వం నాటి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఎత్తేశారు. దాని గురించి ఎక్కడా ప్రస్తావన లేదు. మరి ఇవాళ సకాలంలో వర్షాలు పడి పంటలు వేసిన తర్వాత ఆ పంట ఏపుగా ఎదగడం కోసం యూరియా వేయాలి. ఆ యూరియాని సక్రమంగా సరఫరా చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఒక్కటే మీకు తెలిసింది, మీ నాయకులకు తెలిసింది, చంద్రబాబు నాయుడు గారు నిజంగా మీకు జవాబుదారీతనం ఉంటే, చిత్తశుద్ధి ఉంటే మీ తెలుగుదేశం నాయకులే ఓపెన్ డిబేట్స్లో మాట్లాడుతున్నారు. మీ శాసనసభ్యుల రాసలీలల గురించి, మీ శాసనసభ్యులు చేస్తున్నటువంటి అనేక అక్రమాల గురించి, గెలిచిన మొదటి రోజు నుంచి ఇసుకని మట్టిని ఎలా దోచుకుంటున్నారనే విషయాల గురించి, మైనింగ్ విషయంలో వాళ్ళు చేస్తున్నటువంటి దురాగతాల గురించి, దానితో పాటు ప్రజల ఆస్తులను దోచుకోవడానికి వారు చేస్తున్నటువంటి ప్రయత్నాల గురించి, ఇదంతా కూడా శాంతి భద్రతలు అనేటువంటివి లేకుండా, ఆడబిడ్డకు రక్షణ లేకుండా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అగాత్యాలు చూసినట్లయితే భయభ్రాంతులు కలిగే విధంగా పరిపాలన సాగుతుంది. మీకొక్కడే చంద్రబాబు నాయుడు గారికి ప్రజల కష్టాలు గుర్తురావు, ప్రజల కష్టాలు కనపడవు. రైతుల కష్టాలు గుర్తురావు, రైతుల కష్టాలు కనపడవు. శాంతి భద్రతల్లో మహిళలు కానీ బాలికలు కానీ బాలికలు అత్యాచారాలు గురవుతుంటే దాని మీద రివ్యూలు లేవు. దాన్ని కట్టడి చేసే విధానం లేదు. పేపర్లో ఓ ప్రకటన ఇస్తారు, ఆడబిడ్డని చూస్తే అదే ఆఖరి రోజని. ఎన్నిసార్లు ఇచ్చారు ఈ ప్రకటన? ప్రతి కేబినెట్ సమావేశంలో ఒకటి చెప్తున్నాడు ఆయన, శాసనసభ్యులు తీరు మార్చుకోవాలి, మంత్రుల అవినీతి పెరిగిపోయిందని. అంటే నేను అడుగుతున్నాను, ఈ రాష్ట్ర ప్రజలు మీరేమనుకుంటున్నారు? మీరే స్వయంగా ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదని, మంత్రుల పనితీరు బాగోలేదని, అవినీతి పెరిగిపోయిందని వాళ్ళకు వార్నింగ్లు ఇస్తున్నారు. వార్నింగ్లు కాదు ఇవ్వాల్సింది, చర్యలు తీసుకోవాల్సింది, చర్యలు. అది నిజమైన జవాబుదారీతనం. ప్రజలను నమ్మి మీకు ప్రభుత్వాన్ని ఇచ్చి ప్రజల ఆస్తుల్ని రక్షించమని, ప్రజల్ని శాంతితో జీవించేటట్టుగా చూడాలని చేసినటువంటి ప్రయత్నాలకు మీరు ఎక్కడా కూడా లక్ష్యం పెట్టట్లా, పెడచేమని పెడుతున్నారు. ఇది చూసిన తర్వాత నిన్నంటాడు ఆయన, జగన్మోహన్ రెడ్డి గారట ఎక్కడికైనా వెళ్తే ప్రజలు అంటున్నారట మీరు బాగా చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు బాగా చేస్తున్నారు, కానీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేస్తారేమని భయపడుతున్నారు. ఆయన్ని పాతాళానికి, ఒక భూతం ఉంది, ఆ భూతాన్ని పాతాళానికి తొక్కేస్తానట. అంటే చంద్రబాబు నాయుడు గారికి అర్థమైపోయింది. సింగపూర్ వాళ్ళు చెప్పారా, లేకపోతే దావోస్లో చెప్పారా, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తే మా పరిస్థితి ఏంటని అడుగుతున్నారా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారని వాళ్ళకి తెలుసు. ఎవరికి? సింగపూర్లో ఉన్న ఇండస్ట్రియలిస్ట్కి తెలుసు,
దావోస్లో ఉన్న ఇండస్ట్రియలిస్ట్కి తెలుసు. కానీ చంద్రబాబు నాయుడు గారు అంటారు, ఈ భూతాన్ని పాతాళంలో పెట్టాను, కానీ ఆడవాళ్ళని అడుగుతున్నారు మహిళల్ని. ఎంత జోక్గా ఉందంటే ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి గురించి, ఒక ప్రతిపక్ష నాయకుడి గురించి, ఈ రాష్ట్రంలో 39.7% ఓట్లు సాధించినటువంటి ఒక నాయకుడి గురించి ఆయన మాట్లాడినటువంటి మాట, ఆయన చేసినటువంటి వ్యాఖ్య రాజ్యాంగబద్ధమా? రాజకీయ పరిణితి చెందిన వారు మాట్లాడేటువంటి మాట భూతమట. అంటే నాయుడు గారికి అర్థమైపోయింది, రాష్ట్ర ప్రజలకు కూడా అర్థమైంది. నాయుడు గారు, మీరు జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి భూతాన్ని రాకుండా చూస్తానని చెప్తున్నారు. ఏ భూత వైద్యుడి దగ్గరికి వెళ్తారా? అంటే మీకు చేత కాదు, మీరు నాయకుడిగా పనికిరారా? పనికిరారు కదా, పనికిరారు. ఇంతచేత మీ మాటలు ఏమిటి? భూత వైద్యం ఏమిటి? అత్యాధునికమైనటువంటి ఈ యుగంలో భూతాన్ని పాతడానికి భూత వైద్యుడి దగ్గరికి వెళ్తారా? వాళ్ళకి అర్థమైంది కదా. సింగపూర్లో మీరు వెళ్ళిన ఇండస్ట్రియలిస్ట్కి అర్థమైంది, దావోస్లో వెళ్ళిన వారికి అర్థమైంది. వాళ్ళు సర్వేలు చేసుకున్నారు, మీకు చెప్పుంటారు, బాబు నీ ప్రభుత్వం మళ్ళీ రాదు, నీ దగ్గర పెట్టుబడి పెట్టడానికి మేము రాము అనేటువంటిది. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తారు అనేటువంటి మాట చెప్పారు. చెప్పుంటేనే కదా మీరు చెప్తున్నారు. అంటే మీ పాలన మీద మీకు నమ్మకం లేదు, మీరు పరిపాలిస్తున్నటువంటి విధానం మీద మీకు నమ్మకం లేదు. అది ఖచ్చితంగా ప్రజలు గ్రహించారు, దానికోసమే మీరు భయపడుతున్నారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి రోజు భయపడనటువంటి రోజు లేదు, ప్రతిరోజు భయపడుతున్నారు. కారణం జగన్మోహన్ రెడ్డి గారు సత్యం, జగన్మోహన్ రెడ్డి ఒక నిజాయితీ, జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిజం మాట్లాడతాడు, నిజాయితీగా ఉంటాడు, సత్యమే చెప్తాడు, చేయగలిగింది చెప్తాడు, చెప్పాడంటే చేస్తాడు. అది నాయకుడికి యొక్క లక్షణం. మీరు చెప్పిందేది చేయరు, చేయలేక పక్కవాడి మీద అభాండాలు వేసి కాలయాపన చేస్తారు. దానికి ప్రజలకు ఏం మేలు జరుగుతుంది? ఈ రకంగా ప్రజలు నష్టపోయిన దానికి మీరు కారకులవుతున్నారు. మీ దగ్గర ఒకటే ఎజెండా. ఏ విధంగా మొదటి సంవత్సరం అంతా డైవర్షన్ పాలిటిక్స్ చేశారు, రెండవ సంవత్సరం కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. లేని ఒక అబోధ కల్పనని లేదా అబద్ధాన్ని సృష్టించి కేసులు పెట్టి పత్రికల్లో రాయిస్తారు. నేను అంటాడు ఆయన, మాకు పత్రిక ఉందా? పత్రిక ఎవరికి తెలియదండి. ఈ ప్రపంచం అంతా చెప్పుకుంటుంది. ఈనాడు ఎవరు, ఆంధ్రజ్యోతి ఎవరు, TV5 ఎవరు, ABN ఎవరు? వీరందరూ ఏం చేస్తున్నారు? ప్రజల్ని ఏ విధంగా వీళ్ళు మోసపూరితమైన రాతల తోట మోసగిస్తున్నారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారికి పత్రిక ఉందట, ఈయనకి పత్రికలు లేవట. మరి ఇది ఈ శతాబ్దపు లేకపోతే ఈ దశాబ్దపు పెద్ద అబద్ధం కాదా?